నమస్తే ప్రియమైన విద్యార్థి మిత్రులారా, నేను మీ సారథి రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు క్లాస్లో మనము పంక్చుయేషన్ మార్క్స్ స్టార్ట్ చేద్దామమ్మా. ఇంతకు మొదటి క్లాస్లో పంక్చుయేషన్ మార్క్స్ ఇంట్రొడక్షన్ తీసుకున్నాం. మనము పంక్చుయేషన్స్తో వాక్యం యొక్క అర్థం ఎలా మారుతుంది ఇది మనము చూసామమ్మా. పంక్చుయేషన్ మార్క్స్ ఫస్ట్ మొదటిదమ్మా ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామమ్మా? చూద్దాం మరి ఫుల్ స్టాప్ అంటే ఏంటో. ఇక్కడ ద ఫుల్ స్టాప్ షోస్ ది ఎండ్ ఆఫ్ అ డిక్లరేటివ్ ఆర్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఈ ఫుల్ స్టాప్ ఏం సూచిస్తుందమ్మా? ఫుల్ స్టాప్ వాక్యము పూర్తయింది, ఓ బిందువు, ఇది సూచిస్తుందమ్మా. మరి ఏ వాక్యాలు? డిక్లరేటివ్ సెంటెన్స్, విధానాత్మక వాక్యాలు, అదేవిధంగా ఇంపరేటివ్ సెంటెన్స్ అమ్మా. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఆజ్ఞ, రిక్వెస్ట్, ఆర్డర్, సజెషన్, ఇవి సూచిస్తుందమ్మా. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. అయితే ఎగ్జాంపుల్ నెంబర్ 1, ది అర్త్ ఈజ్ రౌండ్. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ అమ్మా, స్టేట్మెంట్. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. ఇక సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చి గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్. ఈ గివ్ మీ, ఈ గివ్ అనేది వర్బ్ తో స్టార్ట్ అయిందమ్మా. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఈ విధంగా డిక్లరేటివ్ సెంటెన్స్ మరియు ఇంపరేటివ్ సెంటెన్స్ ని సూచించడానికి, పూర్తయిందని సూచించేందుకు ఈ ఫుల్ స్టాప్, ఈ బిందువుని మనము యూజ్ చేస్తామమ్మా. వెల్, ఇది ఫుల్ స్టాప్. ఇక రెండవది వచ్చి కామా. ఈ కామా చాలా చోట్ల ఉపయోగపడుతుందమ్మా. విరామ చిహ్నము అంటే ఈ స్వల్ప విరామ చిహ్నం అనమాట. ఫుల్ స్టాప్ అంటే కొద్దిసేపు ఆగుతాము, కామా అంటే ఫుల్ స్టాప్ కంటే కొంచెం తక్కువ, కొద్దిగా ఆగి మళ్ళీ చదవాలన్నమాట. అయితే చూద్దాం మరి కామా యొక్క యూజెస్ ఏమేమి ఉన్నాయంటే, ద కామా షోస్ షార్ట్ పాస్ అమాంగ్ ద పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. అమాంగ్ ద పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్, వాక్యం యొక్క భాగాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో షార్ట్ పాజ్, కొంచెం ఆగుతాం, కొద్దిసేపు ఆగుతాం అన్నమాట. దాన్ని కామా చూపెడుతుంది. ఇక్కడ తెలుగులో కూడా రాశానమ్మా, రాసుకోండి. వాక్యాల్లో స్వల్ప విరామం సూచించుటకు కామాను ఈ క్రింది విధంగా వాడతారు. మరి సెంటెన్స్ లో స్వల్ప విరామం, షార్ట్ పాజ్, ఈ క్రింది విధంగా ఏబిసిడీలు ఇక్కడ చాలా ఉపయోగం దీన్ని చూద్దాం. మరి మనం ఒకటి డీటెయిల్ గా చూద్దామమ్మా. ఏ ఫస్ట్ది, టు సెపరేట్ అ సిరీస్ ఆఫ్ వర్డ్స్ కమ్ టుగెదర్. అంటే ఒక వాక్యంలో కొన్ని పదాలు ఒకటి తర్వాత ఒకటి వస్తాయి, వాటిని వేరు చేయడానికి ఈ కామాని ఉపయోగిస్తారమ్మా. తెలుగులో రాసుకోండి, వాక్యంలోని పదాలని వేరు చేయడానికి. అంటే వాక్యంలో ఏ పదాలు అయితే ఉంటాయో వాటిని వేరు చేయడానికి కామాని ఉపయోగిస్తారు. చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్ అవుతుంది. హీ లాస్ట్ ల్యాండ్, మనీ, ఫేమ్ అండ్ ఫ్రెండ్స్. ఇది ఎగ్జాంపుల్ అమ్మా. మరి దీంట్లో పదాలు ఏమున్నాయి? ల్యాండ్, మనీ, ఫేమ్, ఫ్రెండ్స్. ఈ పదాల మధ్యలో ల్యాండ్ తర్వాత కామా ఉందమ్మా, మనీ తర్వాత కామా ఉంది, ఇక ఫేమ్ తర్వాత ఇక్కడ అండ్ ఉందమ్మా. ఈ విధంగా ఎప్పుడైతే చాలా వేరు వేరు పదాలు వస్తాయో అప్పుడు ఆ పదాలని వేరు చేయడానికి వాటి తర్వాత ఇక్కడ కామాని ఉపయోగిస్తారమ్మా. అంటే అతను భూమిని కోల్పోయాడు, డబ్బుల్ని కోల్పోయాడు, అతని కీర్తిని కోల్పోయాడు, అలాగే మిత్రుల్ని కూడా కోల్పోయాడు. ఈ విధంగా ఈ పదాలు ఎప్పుడైతే వస్తాయో వాటిని వేరు చేయడానికి ఈ కామాని ఉపయోగిస్తారమ్మా. ఇక బి చూద్దామమ్మా. టు షో నౌన్ ఆర్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. టు షో నౌన్ ఆర్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటే, ఇన్ అపోజిషన్ అంటే మరి ఇక్కడ ఏముందో తెలుగులో చూద్దామమ్మా. ఒకే నామవాచకాన్ని వర్ణించుటకు రెండు ఫ్రేజ్లను వేరు చేయడానికి ఉపయోగిస్తారు. ఒకే నామవాచకం అమ్మా, పేరు ఒకటే, ఒకే పేరుని, ఒకే నామవాచకాన్ని వర్ణించేందుకు, సూచించేందుకు రెండు ఫ్రేజ్లు ఉంటాయమ్మా, రెండు పదాలు ఉంటాయి, వాటిని వేరు చేయడానికి కామాని ఉపయోగిస్తారు. మనము ఇది ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా మనకు క్లియర్ అవుతుంది. అంటే రెండు ఫ్రేజులు, రెండు పదాలు ఒకే పేరుని సూచిస్తాయమ్మా. అప్పుడు ఆ రెండు ఫ్రేజ్ల మధ్య కామాని ఉపయోగించి ఆ ఒకే పేరుని సూచిస్తారు. చూద్దాం ఎగ్జాంపుల్, ఇంకా క్లియర్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడమ్మా. మిల్టన్ కామా ద గ్రేట్ పోయట్ వాజ్ బ్లైండ్. ఇటు చూడండమ్మా, ఇక్కడ ఈ సెంటెన్స్ మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే నేను ఇక్కడ ఏం చేస్తామో తెలుసా, ఈ మిల్టన్ తర్వాత ఈ ద గ్రేట్ పోయట్ ఏదవుతుందో ఇది నేను తూడ్చేస్తున్నాం, ఇక్కడ రబ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ కామా తీసేస్తే మిల్టన్ వాజ్ బ్లైండ్,
మిల్టన్ అంటే ఎవరు? ద గ్రేట్ పోయెట్. ఇక్కడ ఏం చేస్తాం మనం? ఇక్కడ మిల్టన్ వాజ్ బ్లైండ్. ఇక్కడ మనం చెప్పేది ఒకటే, మిల్టన్ గుడ్డివాడు. మిల్టన్ ఎవరు? మరి గ్రేట్ పోయెట్. సో అందుకని ఇక్కడ ఈ కామా పెట్టి ద గ్రేట్ పోయెట్, POET పోయెట్, మళ్ళీ కామా అమ్మ. అంటే మిల్టన్ వాజ్ బ్లైండ్, లేకపోతే ద గ్రేట్ పోయెట్ వాజ్ బ్లైండ్ కూడా అనవచ్చు. అంటే ఇక్కడ ద గ్రేట్ పోయెట్ అంటే మిల్టనే, మిల్టన్ అంటే గ్రేట్ పోయెట్. ఈ విధంగా ఈ గ్రేట్ పోయెట్ ఎప్పుడైతే అన్నామో ఇక్కడ కామాలు పెట్టామమ్మా. నెక్స్ట్ సి, మూడో చూద్దామమ్మా. టు మార్క్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ అడ్రస్సింగ్ పీపుల్. అంటే ఎప్పుడైతే మనం వ్యక్తుల్ని పిలుస్తామో, పేరు పెట్టి పిలుస్తామో, అప్పుడు ఆ వ్యక్తి పేరు రాసి ఆ వ్యక్తి పేరు పక్కన కామాను ఇస్తామమ్మా. చూద్దాం, ఇక్కడ తెలుగులో కూడా రాశాను చూసుకోండి. వ్యక్తుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు వారి పేరును సూచించుటకు ఆ పేరు తర్వాత కామాను వాడతారు. చూడమ్మా, తెలుగులో రాసుకోండి, అర్థం చేసుకోండి. ఏం చెప్పారు ఇక్కడ? కామాని అంటే టు మార్క్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ అడ్రస్సింగ్ పీపుల్. అంటే వ్యక్తుల యొక్క పేర్లని ఎప్పుడైతే మనము రాస్తామో లేదా పేరు పెట్టి పిలుస్తామో అప్పుడు ఆ పేరు తర్వాత కామాని యూజ్ చేస్తారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరు సురేష్ అనుకోండి, నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, సురేష్ ఇట్రా. అయితే ఎప్పుడైతే ఈ సురేష్ ఇట్రామని అంటామో అప్పుడు ఆ సురేష్ పేరు తర్వాత ఈ కామాని యూజ్ చేస్తారమ్మా. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్తో మీకు ఇంకా క్లియర్ అవుతుంది. చూద్దాం ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ. ఎగ్జాంపుల్, హ్యావ్ యూ సీన్ గోల్కొండ? ఇది సెంటెన్స్ అమ్మా. హ్యావ్ యూ సీన్ గోల్కొండ ఇది సెంటెన్స్. మరి ఎవరిని అడుగుతున్నారు? రాజు. రాజు, నువ్వు గోల్కొండ చూశావా? సురేష్, నువ్వు గోల్కొండ చూశావా? మహేష్, నువ్వు గోల్కొండ చూశావా? ఈ విధంగా ఎప్పుడైతే పేరు పెడతామో, పేరు రాస్తామో అప్పుడు పేరు తర్వాత కామా పెట్టి మిగతా సెంటెన్స్ రాయాలి. అప్పుడు ఇది వస్తుందమ్మా, టు మార్క్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ అడ్రస్సింగ్ పీపుల్. అంటే వ్యక్తుల్ని ఉద్దేశించి మీరు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో అప్పుడు ఆ పేరు తర్వాత కామా పెట్టాలమ్మా. నెక్స్ట్ ఇక్కడ డి అమ్మా. టు సెపరేట్ అ పార్టిసిపుల్ ఫ్రేజ్. పార్టిసిపుల్స్ ఇంతకుముందు మనం నేర్చామమ్మా. రెండు పార్టిసిపుల్స్ ఉంటాయి, ఒకటి ప్రెసెంట్ పార్టిసిపుల్, రెండోది పాస్ట్ పార్టిసిపుల్. ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటే క్రియకి ఐఎన్జి జోడిస్తామమ్మా, అది ప్రెసెంట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే క్రియ యొక్క మూడవ రూపము, థర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. సో ఇక్కడ చూద్దాం మరి ఇక్కడ ఏముంది. ఇక్కడ అసమాపక క్రియా సంబంధమైన పదములను వేరు చేయటకు ఏముంది ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్ తో క్లియర్ అవుతుంది మనకి. సీయింగ్ ద క్యాట్ ర్యాన్ అవే. ఇది సీయింగ్ ద క్యాట్, ఇది పార్టిసిపుల్ ఫ్రేజ్ అమ్మా. ఇది సీయింగ్ ద క్యాట్ ఏంటి? ఇక్కడ సీయింగ్ ద క్యాట్ పార్టిసిపుల్ ఫ్రేజ్. ఈ సీయింగ్ ప్రెసెంట్ పార్టిసిపుల్ అమ్మా. సీయింగ్ ద క్యాట్ ర్యాన్ అవే అంటే పిల్లిని చూడగానే ఎలక ఉరికిపోయింది. ఇది సీయింగ్ ద క్యాట్ కామా ర్యాన్ అవే. సో ఈ విధంగా ఎప్పుడైతే పార్టిసిపుల్ ఫ్రేజ్ ఉంటుందో, ప్రెసెంట్ పార్టిసిపుల్ కానివ్వండి, పాస్ట్ పార్టిసిపుల్ కానివ్వండి, ఆ ఫ్రేజ్ తర్వాత కామాను సూచిస్తారు, కామాను రాస్తారు. ఇది ఆ ఫ్రేజ్ ను సూచిస్తుంది. వెల్, ఇక నెక్స్ట్ ఈ ఐదవదమ్మా, ఇది చూద్దాము. టు ఇండికేట్ ఒమిషన్ ఆఫ్ ఎ వర్బ్ వెన్ రిపిటేషన్ ఈస్ టు బి అవాయిడెడ్. ఎప్పుడైతే ఒక వర్బ్ ని రిపీట్ చేయాల్సి వస్తుందో అప్పుడు ఆ రిపీట్ చేయాల్సిన వర్బ్ ని అవాయిడ్ చేయడానికి, వాడకుండా ఉండడానికి కామాని ఉపయోగిస్తారమ్మా. అంటే వర్బ్ ని మళ్ళీ మళ్ళీ అనకుండా ఒకేసారి అంటారు, అటువంటిప్పుడు దాన్ని కామాని యూజ్ చేస్తారు. తెలుగులో రాసుకోండమ్మా. క్రియ పునరావృతం కాకుండా, అంటే క్రియను పునరావృతం కాకుండా కామాని ఉపయోగిస్తారు. చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్ ఏముందో. ఎగ్జాంపుల్, ఐ గేవ్ హర్ ఎ డాల్. ఐ గేవ్ హర్ ఎ డాల్ ఇది ఒక సెంటెన్స్ అమ్మా. ఇక్కడ సెమీ కోలన్ ఉంది. ఇక్కడ ఉన్నది సెమీ కోలన్ అమ్మా. ఇది ఐ గేవ్ హర్ ఎ డాల్ హర్ సిస్టర్ అడ్రస్. ఇదమ్మా ఐ గేవ్ హర్ ఎ డాల్ ఒక సెంటెన్స్, హర్ సిస్టర్ అడ్రస్ అంటే నేను ఆమెకి ఒక డాల్ ఇచ్చాను, ఆమె సిస్టర్ కి డ్రెస్ ఇచ్చాను. ఇక్కడ కామా ఏదైతే ఉందో ఇక్కడ గేవ్ వస్తుందమ్మా. ఇక్కడ సెంటెన్స్ ఇంకా పూర్తి రాస్తే ఐ గేవ్ హర్ సిస్టర్ అడ్రస్, ఈ విధంగా అన్నమాట. హర్ సిస్టర్ అడ్రస్, ఆమెకి ఒక డాల్, ఆమె సిస్టర్ కి ఒక డ్రెస్ ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ క్రియని రిపీట్ చేయకుండా కేవలం క్రియనే కాదు
మళ్ళీ ఈ సబ్జెక్ట్ కూడా రిపీట్ కాలేదమ్మా. సో ఈ విధంగా ఐ గేవ్ హర్ ఏ డాల్ హర్ సిస్టర్ అడ్రస్ అంటే క్రియని ఆ సబ్జెక్ట్ ని రిపీట్ చేయకుండా ఉండడానికి కామాని ఉపయోగిస్తారమ్మా. ఇది ఈ 5వది. F6 చూద్దాం ఇక్కడ. ఆఫ్టర్ ఇంట్రడక్టరీ ఫ్రేజ్ ఆర్ క్లాజ్. ఆఫ్టర్ ఇంట్రడక్టరీ ఫ్రేజ్ ఆర్ క్లాజ్ ఎప్పుడైతే సెంటెన్స్ లో స్టార్టింగ్ లో ఒక ఫ్రేజ్ లేదా క్లాజ్ వస్తుందో, వాక్యం మనం ఎప్పుడైతే రాస్తామో వాక్యం మొదట్లో క్లాజ్ లేదా ఫ్రేజ్ ఎప్పుడైతే రాస్తామో వాటి తర్వాత కామాని ఉపయోగిస్తామమ్మా. చూద్దాం తెలుగులో ఏముంది అక్కడ. వాక్యంలో మొదలు వచ్చే ఫ్రేజ్ లేదా క్లాజ్ సబ్జెక్ట్ తర్వాత కామా వాడతారు. అంటే సెంటెన్స్ లో సబ్జెక్ట్ గా ఫ్రేజ్ లేదా క్లాజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కామా యూజ్ చేస్తామమ్మా. చూద్దాం ఎగ్జాంపుల్. ద థింగ్ ఈజ్ కెన్ వి డూ ఇట్ బిఫోర్ ద సన్సెట్. ద థింగ్ ఈజ్ ఇక్కడ ద థింగ్ ఈజ్ అమ్మా. ఇది ద థింగ్ ఈజ్ కెన్ వి డూ ఇట్ బిఫోర్ ద సన్సెట్ అంటే మ్యాటర్ ఏంటంటే ద థింగ్ ఈజ్ మాట ఏంటంటే ఇక్కడ ఏంటంటే కెన్ వి డూ ఇట్ బిఫోర్ ద సన్సెట్, సూర్యుడు అస్తమించే వరకు మనం ఈ పని చేయగలుగుతామా అని వారికి వారు అడుగుతున్నారమ్మా. ద థింగ్ ఈజ్ తర్వాత ఇక్కడ కామా వచ్చిందమ్మా. ఇక సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. వెన్ ఐ రీచ్ దేర్ ఐ విల్ కాల్ యూ. వెన్ ఐ రీచ్ దేర్ ఇది క్లాజ్ అమ్మా. పైన ఫ్రేజ్ ఇది కింద క్లాజ్ అమ్మా. ఏముంది ఇక్కడ? వెన్ ఐ రీచ్ దేర్ నేను ఎప్పుడైతే అక్కడికి చేరుతానో కామా ఐ విల్ కాల్ యూ, నేను నీకు ఫోన్ చేస్తాను లేదా మాట్లాడతాను. ఇవి అంటే స్టార్టింగ్ లో సెంటెన్స్ లో సబ్జెక్ట్ గా ఫ్రేజ్ లేదా క్లాజ్ ఏవైతే వస్తాయో వాటిని సూచించేందుకు కామాని ఉపయోగిస్తారమ్మా. G7 అమ్మా. నెక్స్ట్, టు మార్క్ ఆఫ్ అ డైరెక్ట్ కొటేషన్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. టు మార్క్ ఆఫ్ ద డైరెక్ట్ కొటేషన్ మనము డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకున్నామమ్మా. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో కొటేషన్ మార్క్స్ లో అయితే రిపోర్టెడ్ స్పీచ్ ఉంటుందో అమ్మా, ఆ రిపోర్టెడ్ స్పీచ్ ని మనము కొటేషన్ మార్క్స్ లో రాస్తాము, ఇన్వర్టెడ్ కామర్స్ లో రాస్తాము. అంటే ఆ కొటేషన్ మార్క్ సెంటెన్స్ లో వేరే పదాలతో వేరవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. తెలుగులో ఉండే డైరెక్ట్ స్పీచ్ ను వేరు చేసేందుకు కామాను వాడతారు. డైరెక్ట్ స్పీచ్ ను అంటే ఈ కొటేషన్ మార్క్ లో డైరెక్ట్ స్పీచ్ ఉంటుందో దాన్ని వేరు చేసేందుకు కామాల్ని వాడతారమ్మా. చూద్దాం ఇక్కడ. వెరీ గుడ్, ఈ వెరీ గుడ్ కొటేషన్ మార్క్ లో ఉందమ్మా. దాని తర్వాత ఇక్కడ కామా ఉంది ఒకటి. ఏముంది ఇక్కడ? కామా హీ సెయిడ్ అంటే ఈ ఇన్వర్ట్ కామాస్ లో ఏదైతే ఉంటుందో దాని తర్వాత కామాని యూజ్ చేస్తారు. అప్పుడు ఇది ఈ సెంటెన్స్ వేరవుతుందమ్మా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. కమ్ హీ ఎల్డ్. ఈ కమ్ కూడా ఇన్వర్ట్ కామాస్ లో ఉందమ్మా. ఇక్కడ కామా ఉంది. హీ ఎల్డ్ అతను పిలిచాడు. కమ్ హీ ఎల్డ్ అతను రమ్మని పిలిచాడు. సో ఈ విధంగా ఈ డైరెక్ట్ స్పీచ్ లో ఎప్పుడైతే ఇన్వర్ట్ కామాస్ లో మనము పదాల్ని రాస్తామో అప్పుడు దాని తర్వాత కూడా కామా రాస్తాము. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇవి రాసుకోండమ్మా నోట్స్. ఆంగ్లంలో తెలుగులో అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో మళ్ళీ మీరు నాకు ఈ డౌట్ని పెట్టండి అమ్మా. అర్థం కాకపోతే మీరు డౌట్ని కామెంట్ బాక్స్ లో పెట్టండి అమ్మా. ఈ క్లాస్ తో మనం ఇక్కడ ఆగుదాము. నెక్స్ట్ క్లాస్ లో ఇంకో టాపిక్ తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.